యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని బైబిల్ గ్రంథం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఏదో ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు. దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రాల్ని, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. మన దేవుడు అంటే ఏదో చిన్నగా ఆ శిలువ మీద చనిపోయింది అలా అనుకుంటుండు. దేవుడు అంటే ఏంటి తెలుసా మీకు? దేవుడు ఆకాశము నా సింహాసనం అంటాడు, భూమి నా పాదపీఠము. కాళ్ళు పెట్టుకునేదంట, పాదాలు పెట్టుకునేదంట భూమి, కూర్చునేదేమో ఆకాశము. ఆయన కోటి సూర్యుల వెలుగు దేవుడు అంటే. అలాంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, కోటాన కోట్ల దూతలు ఆయనను పూజిస్తా ఉన్నారు అక్కడ పైన. పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములు చేస్తూ ఉంటుండగా దేవుడు ఆ యొక్క పరలోక వైభవాన్ని వదిలిపెట్టి పాప భూయిష్టమైన ఈ లోకములో పాపులము, నీచులము, దౌర్భాగ్యులమైన మన కొరకు దేవాతి దేవుడు, సృష్టికర్త ఈ భూలోకానికి మానవుడిగా జన్మించాడు. మనకు క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అంటాం కదా. క్రీస్తు లేకుండా చరిత్రనే లేదు. క్రీస్తు రాలేదని ఎవడు కూడా చెప్పలేడు. కనుక క్రీస్తు మరి ఈ భూలోకానికి మానవుడిగా వచ్చాడు. చాలా మందికి తెలియదు దేవుడేందిరా, చచ్చిపోయడమేందిరా, రక్తం గార్చమేందిరా అనుకుంటారు. కానీ దేవుడు మన పాపము కొరకు, ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని. ఏం రక్తము? గొర్రెల రక్తము, మేకల రక్తము కాదు కాదు, అది పాపము లేని మానవుని యొక్క రక్తం కావాలి. లోకంలో పాపము లేనివాడు ఎవడు కూడా లేడు. ఉన్నారా ఎవరన్నా? ఎవ్వరు లేరు. దేవుడు ఒక్కడే పాపం లేనివాడు. అందుకనే ఆయననే ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. అలా మన కొరకు దేవాది దేవుడు, మరి సృష్టికర్త అయిన దేవుడు పాపభూయిష్టమైన ఈ లోకములో కన్య మరియ గర్భంలో జన్మించినాడు. అదే మనం చేసుకున్నాం కదా క్రిస్మస్ అని. అన్ని పండుగలు కొన్ని దగ్గర కొన్ని చేస్తారు, కొన్ని చేయరు. ప్రపంచమంతా చేసే పండుగ ఏదో తెలుసా? క్రిస్మస్ పండుగ. ప్రపంచమంతా కూడా చేస్తారు ఈ పండుగ. అంటే ఆ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మనందరి కొరకు, లోకంలో ఉండే, ప్రపంచంలో ఉండే మానవాళి కొరకు ఆ సృష్టికర్త అయిన దేవుడు ఈ భూలోకానికి వచ్చి కన్యమర్య గర్భంలో జన్మించి 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో దేవుడు మానవుడిగా జీవించాడు, మనిషిలాగా జీవించాడు దేవుడు. ఇది అసంభవం ఇది, కానీ దేవుడు దాన్ని సాధ్యం చేశాడు. అలా మానవుడిగా జీవించి అనేక అద్భుతాలు చేశాడు. చనిపోయిన వారిని లేపాడు, కుష్ఠరోగులను బాగా చేశాడు, మరి గుడ్డివారిని, కుంటివారిని, అన్ని సమస్త రోగాలను బాగు చేసిన దేవుడు. మాట మాత్రం సెలవిచ్చే చాలు సమస్తం బాగుపడిపోయింది. అలా దేవుడు స్వస్థపరిచినాడు అనేకులను. ఆ విధంగా దేవుడు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించి చివరిగా సర్వలోక మానవాళి కొరకు ఆ కల్వరి శిలువలో మన కొరకు రక్తం గార్చారు. అయితే ఆయన చేతుల్లో మీ అందరికీ తెలుసు